హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఆఫ్ ఫ్రెండ్స్. చాలా రోజులైంది వీడియో పెట్టక. సో ఈరోజు వచ్చేసి మాది పెళ్లి రోజు అనమాట. సో ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ నుంచి నా పనులన్నీ ముగించుకొని వచ్చేసినాను. సో మేమైతే ముగ్గురము గుడికి అయితే వెళ్తున్నాము. సో మా పెద్దోడు వచ్చేసి వాడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ విన్నాడు, హాలిడేస్ ఉన్నాయి అనేసి. చిన్న పదామా గుడికి. సో 2014లో పెళ్ళి అనేది, ఇంకా 10 years కంప్లీటెడా? 11 years కంప్లీటెడా? సో 11 years కంప్లీట్ అయిపోయింది. సో 11 years కంప్లీట్ అయిపోయింది పెళ్ళి. సో ఖుషి. సో 11 years 11th యానివర్సరీ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ పర్దనే ఆల్రెడీ భారతి గుడికి పోయి ఇచ్చినారనమాట వీళ్ళిద్దరూ, అమ్మవారి గుడికి, చాలా ఫేమస్. ఇప్పుడైతే మేము మా ఇంటి దేవుడికి అయితే వెళ్తున్నాము, రంగనాయకుల స్వామి. చూపిస్తాను గుడి అని. సో ఇదే అనమాట టెంపుల్, శ్రీ కైలాస వైకుంఠ మహాక్షేత్ర టెంపుల్. అది వచ్చేసి ఎంట్రన్స్. సో ఈడే బైక్ అయితే పార్క్ చేసినాను అనమాట వెనకాల. సో చాలా క్రౌడ్ ఉన్నప్పుడైతే గిన అసలు పార్కింగ్ ప్లేస్ కానీ ఉండదు. నా వెనకాల ఉండేదంతా టెంపుల్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. దర్యాన్ సిక్కరా దా. చెడి కావాలి. చెప్పు చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. लक्ष्मणो जानकी जय बोलो हनुमान लक्ष्मणो जानकी रियांश करा आड़े కూర్చో. వర్షం కూర్చోమా. సో ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అన్ని స్వాములు దర్శనం అంతా అయిపోయినాయి. అండ్ సో ఇంక ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి. రేష్ పదమ్మా ఇంటికి. ఇంకా బా ఇంటికి వా. ఇంకా బా గాడి దగ్గరికి. అదే వెహికల్ గాడి ఏది మన బండి. కింద పడతామ్మా. బండ్లు వచ్చినాయి. సో ఈ టెంపుల్కి ఖచ్చితంగా అంటే మేము మంత్లీ వన్స్ అట్లీస్ట్ ట్వైస్ అన్న వస్తాము గ్యారంటీగా. అంటే మాకు రంగనాయకుల స్వామి ఈడ తప్ప ఎక్కడే కానీ లేడు, అసలుకి ఆడే కానీ లేడు. రంగనాయకుల స్వామి తక్కువ అన్నమాట. పదమ్మా ఇంటికి. పదమ్మా. పక్కనే అంతేలేదు. ఇంకా చెప్పలేదా టఫ్ ఉంటుందని. మేము భయపడినాం. 11 సంవత్సరాలకి భయపడ్డారు అందరూ. 11 సంవత్సరాలు వీడియో ఆన్లో ఉంది కదా. ఎత్తుకోండి ఇంకా వాణి. కట్ చేయండి.
గ్యాప్ లో కనిపిస్తుంది. కింద పెట్టు పర్వాలే. కింద పెట్టు పైన పెట్టుకో మళ్ళీ పైన వరకు ఉన్న ఫ్రేమ్ అంతే అందుకని సో 11th మ్యారేజ్ యానివర్సరీ 11 ఇయర్స్ అయిపోయింది. 11 months. ये पके और सुनना किसी होता कितना बेटा 11 వెడ్డింగ్ యానివర్సరీ 11 ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ 11. సో ఇదే మా 11th మ్యారేజ్ యానివర్సరీ అలా సింపుల్గా జరిగిపోయింది. సో మార్నింగ్ అసలు మార్నింగ్ నుండి నాకు వర్క్ ఎక్కువ ఉన్నది. నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని 2:33 o'clock అయితే ఇంటికి వచ్చాను. వచ్చి ఒక 2 hours బాగా అయితే ఒక పవర్ న్యాప్ స్లీపింగ్ బాగా నిద్రపోయి అదైన తర్వాత ఒక 4:30కి అయితే మేము వెళ్ళామన్నమాట గుడికి. 5 o'clock లోపల వెళ్ళాము. సో ఆడ అంతగా రష్ ఏం లేదు, చాలా బాగా దర్శనం అయింది. అండ్ అటు నుంచి ఇంటికి వచ్చి ఇలా లైట్గా కేక్ సెట్టింగ్. సో 11th మ్యారేజ్ యానివర్సరీ చాలా బాగా అయితే జరిగింది. సో 11 years అది ఎలా అయిపోయిందో మాకే అర్థం కాలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో ఇంతసేపు మీరు చూసారంటే ఖచ్చితంగా అంటే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు కూడా కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తే కన్నా చాలా హ్యాపీ అవుతుంది. సో ఇలానే మా ఫ్యామిలీ వ్లాగ్స్ ఏ ఉన్నాయి కానీ రెగ్యులర్గా అప్డేట్ అయితే చేస్తాము. ఇక నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ 3 to 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాను. మా వీడియోస్ అన్నీ నచ్చింటే కింద థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ హెల్ప్ అస్ ఫర్ మోర్ సబ్స్క్రైబర్స్. అంతే, ఇలానే రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తుంటాయి. అండ్ ఓకే బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. అంతే, బాయ్ బాయ్, సీ యూ.